ఆ కురుపు పుట్టిన కారణం చేత నెత్తురు అలా కారిపోతూనే ఉంటుంది. ఆయన కూర్చున్నా, నించున్నా, నడిచినా కూడా రక్తం కారిపోతుండేది. బట్టంతా కట్టుకున్న బట్ట నెత్తుడితో తడిచిపోతుండేది. ఆయన అది విశేషమైన బాధ. ఆ బాధ నుండి విస్మృతి పొందడానికి ఆయన ఎప్పుడూ పరమశివ ధ్యానంలో తాను ఆత్మగా నిర్వికల్ప సమాధిలో ఉండేవారు. నిర్వికల్ప సమాధిలో ఉంటే శిష్యులకి బాధ ఎలా జరుగుతుంది? తోటకాచార్యులు వారు పాపం ఈ నెత్తురుతో తడిచిపోయిన బట్టలు పెట్టుకెళ్ళి పరిశుద్ధి చేసి తెస్తుండేవారు. ఒకసారి పద్మపాదాచార్యులు వారు వాళ్ళందరూ శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీకు శరీరం గురించి భ్రాంతి లేదు, కానీ మాకు గురువుగారి శరీరం గురించి భ్రాంతి ఉంది. భ్రాంతి అంటే మాకందరికీ తాపత్రయం ఉంది. ఎందుకని? గురువుగారు లేకపోతే, గురువుగారి శరీరం లేకపోతే ఎవరికి నమస్కారం చెయ్యం? మేము తుమ్మెదలం, మీరు తామర పువ్వు. మీ పాదములుంటే మా మనసులో ఉన్న తుమ్మెదలు అక్కడ నిలబడతాయి. మమ్మల్ని నడిపించేవాళ్ళు ఎవరు? మాకు చెప్పేవాళ్ళు ఎవరు? మీకు నేను ఆత్మ అన్న భావన ఉంది, కానీ మీరు శరీరమును పట్టించుకోరు. అది పతనం అయిపోతే మేమేమైపోతాం? మేము మీ శరీరాన్ని రక్షించుకుని తీరాలి. గురువుగారి శరీరానికి వ్యాధి వస్తే దురదృష్టం ఎవరిదైపోతుంది? శిష్యులదైపోతుంది. అందుకని గురువుగారి శరీరం కోలుకునేటట్టు మేము చూసుకోవాలి. అందుకని మీరు మమ్మల్ని అనుమతించండి. మేము చెయ్యవలసింది చెయ్యొద్దు అనకూడదు కదా మీరు. మేము దేశం నలుమూలల నుండి బ్రతిమాలి వైద్యుల్ని తీసుకొచ్చి వైద్యం చేయిస్తాం అన్నారు. శంకరాచార్యులు వారు అన్నారు, కర్మజ వ్యాధులు, ధాతుజ వ్యాధులు అని రెండు ఉంటాయి. పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ వలన వచ్చేటటువంటి వ్యాధులు. వాటికి కొంత శాంతి ఉంటుంది కానీ పోవడం ఉండదు. అది అనుభవించేస్తే పాపం పోతుంది. కొన్ని ధాతులోపం వల్ల వస్తాయి, అవి వైద్యం వల్ల పోతాయి. అందుకని ఇది పూర్వజన్మ కర్మ వల్ల వచ్చి ఉంటుందేమో. ఆయనకి నిజంగా పూర్వజన్మ కర్మ ఉన్నాయా అంటే మనకి తెలియాలని బోధ చేస్తారు అప్పుడు కూడా. అందుకని అలా వదిలేయండి అన్నారు. మేము మొదలం, గురువుగారి శరీరాన్ని రక్షించుకోవడం మా కర్తవ్యం, మేము వైద్యుల్ని తీసుకొస్తామన్నారు. సరే తీసుకురండి అన్నారు. ఎక్కడెక్కడి నుంచో రాజవైద్యుల్ని కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఎంత చరక సంహిత అంతా వైద్యం చేసినా పుండు పెరిగిపోయింది కానీ తగ్గలేదు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత శంకరాచార్యులు వారు అన్నారు, మీకోసం రాజులు ఎదురు చూస్తూ ఉంటారు వైద్యం కోసం. ఎందరో ప్రజలు తల్లి తండ్రి కోసం ఎలా చూస్తారో ఊర్లో సమర్థుడైన వైద్యుడి కోసం అలా చూస్తారు. మీరు ఎక్కడో ఉండిపోతే ఎంతమంది బాధపడతారు? అందుకని మీరు వెళ్ళిపోండి మీ స్వస్థానానికి అన్నారు. అంటే వెళ్ళలేక వైద్యులందరూ వెళ్ళిపోయారు. శంకరాచార్యులు వారు నిర్వికల్ప సమాధిలో ఎప్పుడూ పరమేశ్వర ధ్యానంలో ఉండేవారు, శరీరమునందు భ్రాంతి లేకుండా. పరమశివుడు సంతోషించి శంకరాచార్యుల వారి వైభవం లోకానికి కీర్తి తెలియాలి, ఆయన ఎంత గొప్పగా ఆత్మగా ఉండిపోగలరు అన్నది తెలియాలని అశ్వినీ దేవతల్ని పంపించాడు. అశ్వినీ దేవతలు వచ్చి శంకరాచార్యుల వారి ఈ భగంధర వ్యాధిని పరిశీలించి, ఇది శరీరమునకు అనారోగ్యము వలన పుట్టినది కాదు, శత్రువులు మీ శరీరాన్ని పడగొట్టడానికి చేసిన ప్రయోగం, దీనికి మళ్ళీ మంత్రమే ఔషధము అని చెప్పారు. చెప్తే పద్మపాదాచార్యుల వారు నృసింహ మంత్రోపాసన చేసేటప్పటికే నరసింహస్వామి శంకరాచార్యుల వారికి వ్యాధి కల్పించిన వాడి మీదకి వెళ్ళేటప్పటికి ఈ వ్యాధి అటు వెళ్ళిపోయింది. ఈయన స్వస్థత పొందారు, ఆయన వ్యాధిని పొంది మరణించాడు. మంత్రము చేతనే రక్షింపబడ్డారు. అంటే ఆ స్థితిలో కూడా, అంత వ్యాధిలో కూడా సర్కోమా వచ్చినప్పుడు భగవాన్ రమణులు ఉన్నట్లు, రాచపుండు కంఠంలో పుడితే రామకృష్ణ పరమహంస ఉన్నట్టు, శంకరాచార్యుల వారు మాత్రం స్థితప్రజ్ఞులై తాను ఆత్మగానే నిలబడ్డారు. అంతగా ఆత్మానాత్మ వివేకమెరిగిన మహాపురుషులు. అందుకని ఆయన మహాతేజసే నమః అని కీర్తింపబడ్డారు. అది మామూలు